పాపం అబ్బాయి. మేస్త్రి, వాడి కేసేంటి? ప్రేమించిన అమ్మాయిని తీసుకురావడమే కేసు సార్. వీడు ప్రేమించిన ఆ అమ్మాయి తండ్రి ఒరిజినల్ తండ్రి కాదు. ఆ అమ్మాయి తల్లిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వాడు ఈ అమ్మాయి మీద కన్నేశాడు. తర్వాత ఆ అమ్మాయిని బలాత్కారం చేయబోయాడు. వీడిని ఆ అమ్మాయి ప్రేమించింది కాబట్టి ఆ అమ్మాయి వీడి దగ్గరికి వచ్చేసింది. వాడు పోలీసులకి లంచాలు గించాలు ఇచ్చేసేసి వీడి మీద అటెంప్ట్ రేప్ కేసు పెట్టి లోపల దోయించాడు. రాయ్, ఆ మొక్కను తీసుకువెళ్ళి దానికి నీళ్లు పోయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కథలున్నాయి సార్. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక్కో కథ ఉంది. ఏంట్రా అలెక్స్, బాగానే ఉన్నావు కదా? ప్రాబ్లం లేదు సార్. అదే నాకు కూడా నచ్చింది. ఎప్పుడు చూసినా ఇలాంటి పనులు నాకే అప్పగిస్తుంటారు. చా రేయ్, రోజు ఇది జరిగేదే కదరా. నువ్వు ఇలా ఫోన్ చేస్తూనే ఉంటావు, కానీ వాడు మాత్రం అస్సలు లిఫ్టే చెయ్యడు. ఎత్తలేదా? అయితే ఇవాళ వద్దులే, మరో రోజు చూద్దాం. అదే మంచిది. సరే సర్లే, పోరా. ఇదిగో తర్వాత ఎవరా రండి. ఇదిగో. హలో అమ్మా. ఏంటమ్మా, ఒంట్లో బాలేదా? అమ్మ ఎప్పుడు నాతో గొడవ చేస్తుంది. అదేం పట్టించుకోకమ్మా, నాన్న త్వరగా వచ్చేస్తాను కదా. నానా, నేను మిమ్మల్ని చూడాలి. నేను అక్కడ రానా? వద్దమ్మా, నేనే వచ్చేస్తాను. హలో నానా. అవన్నీ వదిలేమ్మా, ఇవాళ దీపావళి కదా, గుడికి వెళ్ళావా నువ్వు? రే చాలు చాలు, టైం అయింది, పెట్టి వెళ్ళు. వెళ్ళరా సార్. ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్. విసిగిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో నాన్న త్వరగా వచ్చేస్తానమ్మా, ఫోన్ పెట్టేస్తాను. ఇదిగో, తర్వాత ఎవరో రండి, త్వరగా రావాలి. పాప గొంతు వింటే ఏదో భయపడుతున్నట్టుంది. భయపడడం ఎందుకురా, వాళ్ళ అమ్మ దగ్గరే ఉంది కదా. రే, ఒక సెకండ్ అంటే. అలాగే సార్, నేను ఆ మేస్త్రిని చూడడానికి. మేస్త్రి, ఒక ఎంట్రీ ఉంది, రండి. వీడు చెప్పేది చూస్తుంటే ఏదో గవర్నమెంట్ డ్యూటీకి ఇంటర్వ్యూ లాగా చెప్తున్నాడు. మనలాంటి అమాయకుల గాయాల్ని గుచ్చి గెలకడానికి ఎవరో వచ్చినట్టుకున్నారు. వెళ్ళు సార్. మేస్త్రి, చూడండి గురుగారు, నాతో పెట్టుకుని తప్పు చేశావు.
వదలొద్దండి కొట్టు కత్రీనా కత్రీనా రామ్మా. ఇదిగోండి సార్, అందులో ఏవీ లేదు. కొంచెం మందు మాత్రలు మాత్రమే ఉన్నాయి. ఇంకేం లేవు సార్. అయితే నెంబర్ వేసి పక్కన పెట్టేయండి. తాను అలెక్స్ మేస్త్రి చెల్లెలు. తర్వాత మన సూపరింటెండెంట్ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు మేస్త్రి గారు ఈమెను చూడడానికి మాట్లాడడానికి. అదేంటో చెయ్యండి, ఎక్కువ టైం తీసుకోవద్దు. అలాగే. ఇప్పుడు దేనికి ఏడుస్తున్నావు? మా అన్నయ్యని ఇలా చూడటానికి ఇంకా ఎన్ని రోజులేండి రావాలో. ఏంటి ఈ మాటలన్నీ? వాడెక్కడా వర్గీస్? లేదు, ఇప్పుడు దాకా రాలేదు. అయినా అటువంటి వాడు వచ్చి ఏం లాభం చెప్పు. నువ్వు ప్రతిసారి వచ్చేటప్పుడు నేను నీకు ఇదే చెప్తున్నాను. నా కొడుకుని ఒక్కసారి చూడాలి, వాడిని ఇక్కడికి ఒక్కసారి నువ్వు తీసుకుని రా అని అడిగాను. జరగదని తెలుసు. అబ్దుల్ కాక ఎలా ఉన్నారు? చూసి చాలా రోజులైంది. నడవడం కొంచెం కష్టం. మిమ్మల్ని చూడాలని ఇష్టపడుతున్నాడు. తను రాకపోవడం వల్ల ఊర్లో విశేషాలు తెలియడం లేదు. అన్నయ్య, నా మనసు ఎప్పుడు బాధపడుతుంది. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? జీవితంలో మంచి రోజులన్నీ మీరు లేకుండా గడుపుతున్నాను. తలుచుకుంటే నా మనసు ఎంత బాధపడుతుంది. నీకు వేరే పనేం లేదా? ఇవన్నీ మన తలరాతలమ్మా. నువ్వు ఇలా ఏడవడానికే ఇక్కడికి వచ్చావంటే ఇంకెప్పుడు నువ్వు ఇక్కడికి రావద్దు. మేస్త్రి, టైం అయింది. సరే అన్నయ్య, నేను ఇంకేడవను. మరే ఏంట్రా? ఈ అలెక్స్ మేస్త్రి ఎవరో?